కళ్యాణ మండపంలో సీతారామచంద్ర మహాప్రభువుకు శ్రీరామ మహాపట్టాభిషేకం వేడుక నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేకానికి తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా హాజరయ్యారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీతారామచంద్ర స్వామి మహాపట్టాభిషేకాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ప్రతాప్ శుక్లా గారు పట్టాభిషేకానికి విచ్చేశారు. దంపతి సమేతంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ లేనటువంటి వారంతా కూడా సేవాపరులై ఆ రామచంద్రమూర్తి యొక్క సన్నిధానంలో సేవ చేయాలి అనేటనుడు అగ్నిదేవుడు అనమాట. కృషానుడు అంటే అగ్నిదేవుడు, ధర్మరాజు, వీళ్ళందరూ కూడా దిక్పాలకులు. శివ సురేష కృషాను ధర్మ ఉండేటువంటి కుబేరుడు, నైరుతి, వాయువు మొదలైనటువంటి వీరందరూ సేవాపరాహ పథకం. అలాగే లక్ష్మణస్వామికి రామమాడతో కూడినటువంటి దాన్ని ధరింపజేస్తారో అదేవిధంగా రామచంద్రమూర్తికి పచ్చల పథకాన్ని ఇప్పుడు ధరింపజేస్తూ ఉన్నారు. రామమాడ అంటారు. అర్చక స్వామి మీకు దర్శింపజేస్తున్నారు. తానీషా గారికి అందరూ వెళ్ళి రామదాసును జైలు నుంచి విడిపించడానికి పాకెట్ లాగా ఉన్నది కదా, ఈ గొలుసులో పొదిగి లక్ష్మణ స్వామి భగవానికి సీతామాత ఆ స్వామి వారికి వీచేటువంటి కోసమని సింహ ఒక ఛత్ర రూపంలో ఉంటాడు గనక ఆదిశేష సంప్రదాయానికి చెందినటువంటి మహా కిరీట సమర్పణం.